సో దేవుడు ఏమంటున్నాడు? ఆనెస్ట్ గా ఉండమంటున్నాడు, జెన్యున్ గా ఉండమంటున్నాడు. ఎందుకంటే బ్లెస్సింగ్ ఆగదు అదే. ఇప్పుడు అంతే కదా అండి, ఒక మోసగాన్ని దేవుడు ఎప్పుడు కూడా బ్లెస్ చేయలేడండి. ఇప్పుడు ఒకరు మోసం చేశారని మళ్ళీ తిరిగి మనం మోసం చేశామనుకోండి, మనం ఏమవుతాం? దేవుడి దృష్టికి మోసగాళ్ళం అవుతాము. సో అలా మోసం చేసిన మనము కాముగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో అందుకే ఇది ఆత్మీయతను కాపాడుకోవాలి. మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. ఉంటారు దేవుడు మన చుట్టూ అందరినీ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ని పెడతాడు. దేవుడు మన చుట్టూ మనకు విరోధంగా లేచే శక్తులను, విరోధంగా లేచే రిలేషన్స్ ని, విరోధంగా లేచే మనుషులను పెట్టి పరీక్షిస్తాడు. జయించి పరలోకానికి రా అంటాడు. సో జయించాలంతే. సో దేవుడు నిన్ను అడిగాను, సార్ అయ్యా ప్రభువా, ఇలా నమ్ముకున్నాను, అందరు ఇలా హింసిస్తున్నారు, అందరు ఇలా మాట్లాడుతున్నారు, నేనే తప్పు చేయకున్నా, నా జాగాలో నేనున్నా కూడా నా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, స్ప్రెడ్ చేస్తున్నా అంటే దేవుడు ఒకటే చెప్పాడు, క్షమించి వదిలేసే అన్నాడు. ఎక్కడి నుంచి? మైండ్ లో నుంచి, హార్ట్ లో నుంచి వదిలేసే అన్నాడు. సో అంతే. అప్పటి నుంచి ఎవరేమన్నా కూడా, ఎవరేమనుకున్నా కూడా, ఎవరెన్నన్నా కూడా క్షమించేసి మైండ్ లో నుంచి, హార్ట్ లో నుంచి వదిలేయడమే. అంటే నీ ఆలోచనల నుంచి వదిలేసాయి, నీ తలంపుల నుంచి వదిలేసాయి, నీ యొక్క మనసులో నుంచి వదిలేసాయి, అన్నిటిని కూడా క్షమించి వదిలేసేయమని చెప్పాడు, మైండ్ లో నుంచి, హార్ట్ లో నుంచి. సో అప్పటి నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ దట్. సో నేనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవరు ఏదొచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా కూడా మైండ్ లో నుంచి వదిలేయడమే, హార్ట్ లో నుంచి వదిలేయడమే, క్షమించేసేయడమే. అంతే, క్షమించేయడమే. ఒకప్పుడు మనం పగ తీర్చుకునే వాళ్ళం. దేవుడు పగ తీర్చుకునే అర్హత మనకి ఇవ్వలేదు. నువ్వు పగ తీర్చుకున్నావంటే మళ్ళా మనం ఏమవుతాం? దేవుడి దృష్టికి విరోధులం అవుతాము, దేవుడి దృష్టికి వ్యతిరేకస్తులం అవుతాము, మన ప్రార్థనకు జవాబులు రావు. అందుకే ఎవరి మీద పగ తీర్చుకోదు. క్షమించడమే పగ తీర్చుకోవడం. గుర్తు పెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు ఒకరి మీద పగ తీర్చోవాలనుకుంటున్నావా? అయితే క్షమించేసేయి. ఆ క్షమించడమే పెద్దగా పగ తీర్చుకోవడమే, అకార్డింగ్ టు ది బైబిల్. సో చూద్దాము బైబిల్లో ఇంకా ఏం రాసి పెట్టాడో. సో సో నా జీవితంలో దేవుడు ఇది చాలా గొప్పగా నేర్పించాడు. సో ఎవరైనా కూడా నీ ముందు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా ఎవరైతే మాట్లాడతారో, ఎంతమంది అయితే మాట్లాడతారో, అదే వాళ్ళు నిజమైన స్నేహితులు, అదే వాళ్ళు నిజమైన బంధువులు, అదే వాళ్ళు నిజమైన బంధము అని దేవుడు చెప్పడం జరిగింది నాకు. సో ఏసయ్య మన గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడాడు, ఏసయ్య మన గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించాడు, చెడుగా స్ప్రెడ్ చేయడు. సో అందుకే హ్యావ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. సో అందుకే మనం కూడా ఎవరి గురించి కూడా వెనకాల చెడుగా మాట్లాడద్దండి, ఎవరి గురించి వెనకాల చెడుగా మాట్లాడకండి. సో అది మనం నిజమైన బంధం కింద ముడివేయబడదు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడట్లేదంటే వాళ్ళకు మనము కరెక్ట్ అయిన బంధము. మన గురించి ఒకరు చెడుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకు కరెక్ట్ అయిన బంధము కాదు. సో అలా ట్రీట్ చేయండి. సో ఇట్స్ ఓకే. నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉన్నారనుకోండి, నీకు ఎదుగుదల ఉండదు. నీ గురించి చెడుగా మాట్లాడేవాడు నీ పక్కకు ఉన్నాడు అనుకోండి, నీకు ఆశీర్వాదం ఉండదు. చూడండి, ఇప్పుడు కయ్యూను ఆ హెబేల్ గురించి చెడుగా ఆలోచించేవాడు, ఏమయ్యాడు? ఆశీర్వాదం లేకుండా పోయాడు. సో అందుకే డోంట్ స్టే విత్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. సో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, చెడుగా స్ప్రెడ్ చేస్తున్నాడు అంటే స్టే అవే. ఏదో ఒక రోజు వాళ్ళకు మైండ్ ఏంటిది పనిచేసి వాళ్ళు మారు మనసు పొందుకొని మన యొక్క విలువ తెలుసుకొని వచ్చే రోజు వరకు వెయిట్ చేద్దాం. అలా అని వాళ్ళు చెడిపోవాలని కోరుకోవద్దు, మంచి జరగాలని కోరుకోండి. నువ్వు మంచి కోరుకోవడమే పగ తీర్చుకున్నట్టు, నువ్వు క్షమించేయడమే పగ తీర్చుకున్నట్టు. సో చూద్దాము. 1 తెస్సలోనియకు రాసిన 5:15. సో రిలేషన్స్ లో ఎప్పుడైనా కూడా కీడుకి ప్రతి కీడు చేయొద్దు, ఎవరి నాశనాన్ని కోరుకోవద్దు. సో మనం ఒకరి నాశనం కోరుకుంటున్నామంటే దేవుడి దృష్టికి మనము చెడ్డవాళ్ళం అవుతాము. కీడుకి ప్రతి కీడు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకరు నరకానికి వెళ్ళే వ్యక్తి 100 మందిని నరకానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడతాడు. పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఒకరినైనా పరలోకానికి తీసుకెళ్లాడో తెలియదు, కానీ నరకానికి వెళ్ళే వ్యక్తి వాడు ఇంకో 10 మందిని తీసుకెళ్ళడానికి సిద్ధపడతాడు. ఒకడు కీడు చేశాడు అంటే వాడు పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? నరకానికి వెళ్తాడు. అలాంటి నరకానికి వెళ్ళే వ్యక్తి నీకు కీడు చేసి మళ్ళా నీ ద్వారా కీడు చేయాలని ప్రేరేపించి, అప్పుడు నువ్వు కూడా కీడు చేసినప్పుడు నువ్వు కూడా నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే కీడుకి ప్రతి కీడు. అందుకే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకో, నీ ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకో. అందుకే కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూచుకొనుడి, ఎవరికి చేయకుండా చేయకూడదు అంటారండి. విమర్శించే వాళ్ళు అంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, అండ్ ఎదిరించే వాళ్ళు ఉంటారు,
మనల్ని తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. అయినా కూడా నువ్వు తిరిగి తప్పు పట్టకు, తిరిగి విమర్శించకు, తిరిగి దూషించకు, కాముగా ఉండు. నువ్వు మౌనంగా ఉండడమే సమాధానము. చూసారండి, సైలెన్స్ ఈస్ ద బెస్ట్ వీపెన్ అండి. సో మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తది. మౌనమే కాలానికి, సమయానికి, మనుషులకు సమాధానం చెప్తది. నువ్వు మౌనంగా ఉండు, నోరు పారేసుకోకు అనవసరంగా. అవును వస్తుంది, కోపం వస్తుంది, అవును ద్వేషం వస్తుంది, వాళ్ళ అన్న మాటలకు బాధ వస్తుంది, దుఃఖంతో ఎన్నో అంటాం, దానివల్ల యూస్ లేదు. నీ ఆ బాధ ఏదో దేవుడి దగ్గర చెప్పుకో, ఆ దుఃఖం ఏదో దేవుడి దగ్గర చెప్పుకో. మనుషుల దగ్గర ఎప్పుడు కూడా నీ బాధ చెప్పుకోకు, నీ దుఃఖం చెప్పుకోకు. కుమ్మరించు, నీ హృదయాన్ని దేవుడి ముందు కుమ్మరించు, నీ పరిస్థితులను దేవుడి ముందు వివరించి చెప్పు. ఆయనకు తెలుసు, సమస్తం తెలుసు, కానీ నా ముందు ఉదయాన్ని కుమ్మరించమంటాడు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. సో మేలైందే చేద్దాము, మేలైందే చేద్దాము. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడమా, ఇక్కడే ఆశీర్వాదం ఉంది. మనందరికి ఇన్ని రోజులు తెలియలేదు. ఒకరు నన్ను తిడుతున్నారు, ఒకరు నన్ను విమర్శిస్తున్నారు, ఒకరు నన్ను దూషిస్తున్నారు, ఒకరు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారని మనం ఎన్నోసార్లు టెన్షన్ పడిపోయాము. అయ్యో నా గురించి ఏమనుకుంటారు, అయ్యో నా గురించి వాళ్ళు తప్పుగా స్ప్రెడ్ చేస్తున్నారు అని మనం ఎన్నోసార్లు టెన్షన్ పడిపోయాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అదే నీకు ఆశీర్వాదం. నిన్నెవరన్నా క్షిపిస్తున్నారంటే అదే నీకు దీవెన. నిన్నెవరన్నా తిడుతున్నారంటే అదే నీకు ఆశీర్వాదము. తిట్టే వాళ్ళు తిట్టనివ్వండి, పొగిడే వాళ్ళు పొగడనివ్వండి, అండ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. మళ్ళా మీరు కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఎందుకంటే చుట్టూ జెన్యున్ రిలేషన్స్ కంటే ఫేక్ రిలేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనము జెన్యున్ గా ఉందాము. అవతలడు ఫేక్ గా ఉంటే అది వాళ్ళకే ప్రాబ్లము. మనము జెన్యున్ గా ఉంటే మనము ఆశీర్వదించబడతాము. అవతల వాళ్ళు జెన్యున్ గా ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. అవతల వాళ్ళు ఫేక్ ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడరు. మనం ఫేక్ గా ఉంటే మనం ఆశీర్వదించరు. అందుకే ఎవరిని కూడా మనం చీట్ చేయొద్దు. అందరితో ఆనెస్ట్ గా ఉందాం, అందరితో జెన్యున్ గా ఉందాం. ఇప్పుడు దేవుడు నాకు మిమ్మల్ని అప్పచెప్పాడు, నేను మీ అందరి ముందు నేను ఆనెస్ట్ గా ఉండాలి, లేకపోతే అర్థం లేదు. ఒక దైవజనుడిగా నాకు మీకు ఉన్న రిలేషన్ ఎప్పుడైనా హానెస్ట్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి, ఫేక్ గా ఉండదు. మేము మీ ముందు నేను పొగిడి మీ వెనకాల నేను తిట్టకూడదు. అది దేవుడు చూస్తాడు, అది దేవుడి దృష్టికి అసహ్యం అవుతుంది. అందుకే అందుకే మనందరం కూడా ఆనెస్ట్ గా ఉందాం. మన సంఘంలో ఆనెస్ట్ గా ఉందాం, కుటుంబంలో ఆనెస్ట్ గా ఉందాము, మన యొక్క బంధుమిత్రులతో ఆనెస్ట్ గా ఉందాము. సో మోసం చేసే వాళ్ళు వాళ్ళకే ప్రాబ్లం అవుతుందండి, మనకేమి కాదు. అన్యాయం చేసే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, మనకేమి కాదు. అలానే అన్యాయంకు మోసపోమని నేను అనట్లేదు, మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. సో అందుకే మనుషులందరి ఎడలు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నువ్వు ఎంతగా మేలు చేస్తావో నీకు అంతగా మంచి జరుగుతుంది. 10 మంది మంచి కోరుకున్నావు అనుకో, దేవుడు నీకు మంచి చేస్తాడు. 10 మంది చెడు కోరుకున్నావు అనుకో, మనకు చెడు జరుగుతుంది. ఇది భూలోకాన్ని దేవుడు అలా క్రియేట్ చేసి పెట్టాడండి. భూలోకంలో ఏంటి తెలుసా అండి, ఇప్పుడు భూలోకంలో ఆకర్షణ శక్తి ఉన్నదని ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు కదా, న్యూటన్ థియరీ. పండు పైకేస్తే కిందికి వస్తుంది అని ఒక థీరీ. అందుకే నువ్వు భూలోకంలో ఏది కోరుకుంటావో అది నీకే జరుగుతుందండి, గుర్తు పెట్టుకోండి. నువ్వు ఒకరిని విమర్శించావా, 10 మంది నీకు విమర్శలు వస్తాయి. నువ్వు ఒకరిని దూషించావా, 10 దూషణలు నీ మీదకి వస్తాయి, అంత స్పీడ్ తో వచ్చేస్తాయి. నువ్వు 10 మందికి మంచి చేసావా, నీకు అంతే స్పీడ్ తో నీకు మంచి జరుగుతుంది. సో భూలోకాన్ని దేవుడు అలా డిజైన్ చేసి పెట్టాడు. ఇప్పుడు నా చేతిలో ఇగో ఈ గజ్జలు ఉన్నాయి, ఇది పైకేస్తాను, నా చేతికి ఇదే వస్తుంది, కానీ ఆపిల్ పండు రాదు. ఇప్పుడు జామకాయని పైకేస్తే జామకాయ వస్తుంది, కానీ ఆపిల్ పండు రాదు. సో అలాగే నువ్వు భూలోకంలో నువ్వు చెడు చేసి నీకు మంచి జరగాలంటే అస్సలు జరగదు. దేవుడు అలా డిజైన్ చేయలేదు, భూలోకాన్ని అస్సలు అలా డిజైన్ చేయలేదు. భూలోకంలో మనం ఏది చేస్తామో అది మనకు తిరిగి రావాల్సిందే. మంచి చేసినా తిరిగి రావాల్సిందే, చెడు చేసినా తిరిగి రావాల్సిందే, ఒకరిని దూషించినా తిరిగి రావాల్సిందే, ఒకరికి కీడు చేసినా తిరిగి రావాల్సిందే, ఒకరికి అన్యాయం చేసినా తిరిగి రావాల్సిందే, ఒకరికి మోసం చేసినా తిరిగి రావాల్సిందే, ఒకరికి మేలు చేసినా తిరిగి రావాల్సిందే, మంచి చేసినా తిరిగి రావాల్సిందే. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు డిసైడ్ చేసుకోండి. మేలు చేయాలా, మంచి చేయాలా, మోసం చేయాలా, అన్యాయం చేయాలా, దూషించాలా, ప్రశంసించాలా, ఆశీర్వదించాలా, శపించాలా. ఇప్పుడు మనము డిసైడ్ చేసుకోవాల్సింది అంతే. నువ్వు మేలే చెయ్యి, నీ కీడు చేసినా కూడా నువ్వు మేలే చెయ్యి, అయినా నీకు మంచి జరుగుతుంది, కానీ చెడు ఎప్పుడు జరగదు. అందుకే భూలోకంలో ఎప్పుడైనా కూడా ఆకర్షణ శక్తి ఉందని ఒక సైంటిస్ట్ చెప్పాడు కదా, నిజమండి. దేవుడు ఒక ఆకర్షణ శక్తిని పెట్టాడు. నువ్వు ఏదైతే త్రో చేస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది. సో నువ్వు ఏదైతే మాటలు రిలీజ్ చేస్తావో అదే నీ జీవితంలో నెరవేరుతుంది. అందుకే ఎల్లప్పుడూ ఆశీర్వాదాన్ని కోరుకుందాము, శాపనాలు వద్దు. ఈవెన్ శత్రువును వెన్నుపోటు పొడిచిన వారినైనా, నమ్మక ద్రోహం చేసిన వారినైనా కూడా చేద్దాము. ఎందుకంటే క్షమించడమే గొప్పగా నువ్వు రివెంజ్ తీర్చుకోవడము, అంతే.
సో పేతురు అడుగుతున్నాడు ఒకసారి యేసయ్య తోటి, మత్తయి సువార్త 18:21. ఆ సమయం నా పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎదల తప్పిదము చేసిన, అంటే నా తమ్ముడో, నా అన్ననో, నా అక్కనో, నా చెల్లినో, నా ఇరుగుడు. సహోదరుడు అంటే ఓన్లీ మన ఒక మన బంధువులు, మన రక్త సంబంధులు మాత్రమే కాదు. అకార్డింగ్ టు బైబిల్ సహోదరుడు అంటే మనం అందరినీ సహోదరులాగా చూస్తాము, అందరినీ సహోదరులాగా చూస్తాము. ఇరుగువాన్ని, పొరుగువాన్ని, అన్యుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన అన్నను, అక్కను, చెల్లెని, అందరినీ కూడా మనం సహోదర భావంతో చూస్తాము. కాబట్టి ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, చాలా మంచిగా అడుగుతున్నాడు అండి. ఐ లైక్ దిస్ వర్డ్. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను. ఎవరైనా నా అక్క గాని, నా అన్న గాని, నా తల్లి గాని, నా తండ్రి గాని, నా భార్య గాని, నా పిల్లలు గాని, నా యొక్క సహోదరుడు గాని, నా సహోదరు కానీ, ఎవరైనా నా ఎడల తప్పిదం చేస్తే, నా విషయంలో ఏమైనా తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా? 7 మార్లు మట్టుగా అని అడిగాను. 7 సార్లు. ఒకసారి తప్పు చేశాడు, క్షమించాను. రెండోసారి తప్పు చేశాడు, క్షమించాను. ఇలా 7 సార్లునే క్షమించాలా? 7వ సారి తర్వాత 7 సార్లు క్షమించినా కూడా ఇంకా తప్పు చేస్తే 8వ సారి కూడా నేను క్షమించాలా? లేకపోతే 8వ సారి నుంచి నేను పగ తీర్చుకోవాలా అని అడుగుతున్నాడు. సో ఎన్నిసార్లు? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాను. అందుకు యేసు ప్రభు వారు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. చూసారా అండి? 77 సార్లు క్షమించేంత విశ్వాసం మనకు ఉండాలి. 77 సార్లు క్షమించేంత ఏంటిది నమ్మకము, విశ్వాసము, ఓపిక, సహనం ఉండాలి. 77 సార్లు క్షమించేంత సహనము, ఓపిక ఉండాలి. సో అన్ని సార్లు క్షమించమంటాడు, 7 సార్లు కాదు, 77 సార్లు. ఎందుకంటే మనము చేసిన తప్పులు కూడా యేసు ప్రభు వారు 77 సార్లు క్షమించాడు. కాబట్టి మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలను కూడా యేసు ప్రభు వారు 7 మార్లు మాత్రమే కాదు, 77 మార్లు ఆయనే మనల్ని ఏం చేశాడు? క్షమించేశాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన 77 మార్లు క్షమించమంటున్నాడు. సో చూసారని, ఆనెస్ట్ గా ఉండమంటున్నాడు, జెన్యున్ గా ఉండమంటున్నాడు, ట్రూ రిలేషన్స్ లో ఉండమంటున్నాడు, ఫేక్ గా ఉండకండి అంటున్నాడు. సో ఇలా ఉండాలి. సో ఇలా మన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో ఇది చాలా కష్టము. ఇన్నిసార్లు క్షమించడమా? సో 77 మార్లు క్షమించేంత విశ్వాసంలో ఎదగాలి, 77 మార్లు క్షమించేంత ఓపిక ఉండాలి. అలానే మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే క్షమించేసేయండి. 77 మార్లు క్షమించేంత సహనము కావాలని ప్రార్థించండి. క్షమించేసేయండి. క్షమించేయడమే నువ్వు ఏంటిది రివెంజ్ తీర్చుకున్నట్టు. నువ్వు క్షమించకుండా నీ మనసులో పెట్టుకొని రివెంజ్ నువ్వే ద్వేషంతో, పగతో రగులుకుంటున్నావు అనుకోండి, అది నీకే ప్రమాదము. నువ్వు క్షమించావనుకో, వాళ్ళకే ప్రమాదము. ఎందుకంటే ఎవరి ఫలాల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తా అంటాడు దేవుడు. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తానంటాడు. సో వాళ్ళు మన ఎడల తప్పు చేశారనుకోండి, వాళ్ళకు కావలసిన ప్రతిఫలం వాళ్ళకు ఉంటది. వాళ్ళు నీ ఎడల తప్పు చేసినా కూడా నువ్వు క్షమించేసావనుకో, అప్పుడు నీకొచ్చే ప్రతిఫలం నీకే వస్తుంది. అందుకే నువ్వు క్షమించే గుణానికి కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడండి. క్షమించే గుణానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు, నీతికి రివార్డ్ ఇస్తాడు, పరిశుద్ధతకు రివార్డ్ ఇస్తాడు, ప్రతి దానికి కూడా దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. అందుకే అకార్డింగ్ టు బైబిల్ స్టాండర్డ్ లో మనం లీవ్ కావాలి. ఇదంతా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి. సో ఇప్పటి వరకు మనకు వాక్యం తెలియక, వాళ్ళు కోపడితే మనం కోపడ్డాం, వాళ్ళు ద్వేషిస్తే మనం ద్వేషించాము, వాళ్ళు దూషిస్తే మనం దూషించాము. సో అలా కాకుండా వాళ్ళు దూషించిన మనము తిరిగి దూషించకుండా ప్రేమించేద్దాం, విమర్శించకుండా వాళ్ళను ప్రేమించేద్దాం, వదిలేద్దాం, ఇక దేవుడికి అప్పచెప్పేద్దాం. దేవుడు ఒకటే అంటాడు, పగ తీర్చుకోవడం నీ పని కాదు, క్షమించేసి మైండ్ లో నుంచి, నీ హార్ట్ లో నుంచి వదిలేసే. రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ క్రియల చొప్పున నేను వాళ్ళకు రివార్డ్ ఇస్తాను. పనివాడు జీతం నాకు పాత్రుడు కాడా అంటాడు దేవుడు. అంతే కదండి. ఎవరు ఏ పని చేస్తే దానికి దేవుడు జీతం ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏమైనా చెడ్డ పని చేశారనుకోండి, ఆ చెడ్డ దానికి తగ్గట్టుగా జీతాన్ని దేవుడు ఇస్తాడు. ఏమైనా బ్యాడ్ వర్క్స్ చేశారనుకోండి, ఏమైనా దూషించారనుకోండి, దానికి తగ్గట్టుగా దేవుడు జీతం ఇస్తాడు. మనం భూలోకంలో ఏది చేసినా కూడా ఒక పనే కదా అండి. మంచి చేసిన పనే, చెడు చేసిన పనే. మంచి చేస్తే మంచి జీతం పొందుకుంటాము, చెడు చేస్తే చెడు జీతం పొందుకుంటాము. అందుకే ఒకరు అన్యాయం చేశారని నువ్వు అన్యాయస్తుడు కాకు అంటున్నాడు. వాళ్ళు ద్వేషించారని నువ్వు ద్వేషించకు. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు అన్యాయస్తురాలు అవుతావు, నువ్వు ద్వేషణ పరుడు అవుతావు. అర్థమవుతుందా అండి? ఇట్లా అపవాది కూడా ట్రాప్ చేస్తుంటా అంటాడు మనల్ని.
సో వాళ్ళ ద్వారా మనల్ని అటాక్ చేసి, వాళ్ళ ద్వారా ఏదో ఒక మాట అనిపించి, మళ్ళా మన నోటి ద్వారా ఒక మాట అనాలని ట్రై చేస్తుంటా అంటాడు అపవాది. అందుకే వి నీడ్ టు కంట్రోల్ అవర్ మౌత్, వి నీడ్ టు కంట్రోల్ అవర్ యాంగ్రీ, వి నీడ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్, వి నీడ్ టు కంట్రోల్ అవర్ సెంటిమెంట్స్. సో ఇలాంటి శోధనలు నాకు చాలా వచ్చాయి, చాలా పరీక్షలు వచ్చాయి. దేవుడిగో ఇవన్నీ నేర్పించేవాడు. సో ఇలా ఉండు, ఇలా మారు, ఇలా ఆలోచించు, ఇలా మాట్లాడకు, ఇలా ఉండు, వదిలేసే, క్షమించేసే. సో ఇవన్నీ కూడా ఈ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. సో 77 మార్ల మట్టుకు నీతో చెప్పుచున్నాను అంటే ఇక క్షమించడమే నీ పని, అంతే, ఇంకేం లేదు. దేవుడు మనకు అంతకు మించి ఇక అథారిటీ ఇవ్వలేదండి. పగ తీర్చుకోవడం అథారిటీ ఇవ్వలేదు. అండ్ ఒకరు కోపం వస్తే కూడా తిరిగి మళ్ళా తిట్టే అంత కూడా అథారిటీ మనకి ఇవ్వలేదు. విమర్శిస్తే తిరిగి విమర్శించే అంత అథారిటీ మనకి ఇవ్వలేదు. దూషిస్తే మళ్ళీ తిరిగి దూషించే అంత అథారిటీ మనకి ఇవ్వలేదు. మనకి ఇచ్చిన అథారిటీ అలా క్షమించే అథారిటీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ప్లానెట్, ఆన్ ద ఎర్త్, ఫర్గివ్నెస్ పీపుల్. సో ఎవరైతే క్షమించే గుణం ఉంటుందో వాళ్ళు చాలా 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 పవర్ఫుల్ పీపుల్. అందుకే యేసయ్య క్షమించే గుణము, ఆయన చాలా పవర్ఫుల్ గా మారాడు. అందుకే భూలోకంలో అత్యధికమైన శక్తిమంతుడు ఎవరంటే యేసయ్యనే. భూలోకంలో అత్యధికమైన క్షమించే గుణము ఎవరికైనా ఉందంటే యేసయ్య. అందుకే ఆయన పరలోకంలో మహిమ సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. సో ఆయన క్షమించేశాడు అందరినీ కూడా. కొట్టిన వాళ్ళను క్షమించాడు, దూషించిన వాళ్ళను, విమర్శించిన వాళ్ళను క్షమించేశాడు. ఆఖరికి తన శిష్యుడు తనని 30 వెండి నాణాల కోసము అమ్మబడ్డాడని తెలిసినా కూడా క్షమించేశాడు. ఆయన 30 వెండి నాణాలకు అమ్ముతున్నాడని తెలిసినా కూడా వెంబడి పెట్టుకొని తిరిగాడు, అంతగా క్షమించేశాడు. చూసారు కదండి. సో ఆయనను అమ్ముతాడని యేసుప్రభు వారికి తెలుసు, ఆయనను పట్టిస్తాడని యేసుప్రభు వారికి తెలుసు. అయినా కూడా చూడండి, ఆయనను మోసం చేస్తాడని తెలిసి కూడా పక్కన పెట్టుకొని తిరిగాడు ఆయనే. సో అందుకే క్షమించే గుణము. సో అందుకే ఫర్గివ్ ఎవ్రీబడి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించి మర్చిపోండి, అంతే. సో ఇంతకు మించి మనం చేయాల్సింది లేదు. ఊకే బాధపడకండి, మదన పడకండి. అత్త ఇలా అన్నది, కోడలు ఇలా అన్నది, బావ ఇలా అన్నాడు, బావ మరిది ఇలా అన్నాడు, తోడి కోడలు ఇలా అంది, అమ్మ ఇలా ఉంది, నాన్న అలా అంది. వద్దండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటే క్షమించి మర్చిపోండి, చాలు. ఇక దేవుడే చూసుకుంటాడు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకోరిన ఒక రాజును పోలి ఉన్నది. మత్తయి సువార్త 18:23. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొరిన ఒక రాజును పోలినద. ఒక రాజు అట తన దాసులకు అప్పచెప్పాడు ఒక పనిని, తర్వాత లెక్క అప్పచెప్పడానికి వచ్చాడు. సో చూద్దాం ఎంత ఆనెస్ట్ రిలేషన్స్ ఉన్నాయో. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడెను. సో ఒక రాజు అనేక మందికి అప్పిచ్చాడట, అంటే డబ్బులు ఇచ్చాడట. సో లెక్క చూసుకుంటున్నాడట. వచ్చినప్పుడు అతనికి 10,000 తలాంతులు అంటే 10,000 రూపాయలు అనుకుందాము. తలాంతులను ఇక్కడ రూపాయల్లాగా మనము రీప్లేస్ చేద్దాము. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు, అతడు అంటే ఎవరు? రాజు. లెక్క చూసుకున్నప్పుడు ఇక్కడ రాజుకి సాదృశ్యం ఎవరు? యేసు ప్రభువారు. సో అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడెను. సో 10,000 రూపాయలు అప్పుకున్న వాడిని తీసుకొచ్చారట అతని యొద్దకు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానిని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. సో అప్పు చేసినప్పుడు అట ఏమీ లేదట వాడి దగ్గర. లేకపోతే ఆ యజమానుడు, ఆ రాజు ఏమంటున్నాడంటే, నీ భార్యను, నీ పిల్లలను, నీ కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుడు ఏం చేశాడు? నాకు చెల్లించుకోవడానికి డబ్బులు లేవు, నన్ను సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకో, నన్ను సేవ్ చేయి, నీకు అంతయు చెల్లిస్తాను, కొన్ని రోజులు సమయము ఇవ్వు, నేను అంతా చెల్లిస్తానని చెప్పగా, ఆ దాసుని యజమాని కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. సో ఇక్కడ అప్పుకి సాదృశ్యము తప్పులు అనుకుందాము. సో ఇక్కడ క్షమించమని అడిగాడు రాజుని. సో రాజు ఏం చేశాడు? కనికరించాడు. ఈ అప్పునంతా కూడా నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నిన్ను క్షమించేస్తున్నానని ఆ యజమానుడు ఆ దాసుడితో చెప్పేసి క్షమించేస్తున్నాడు. సో మనము కూడా చేసిన తప్పులు, పొరపాట్లు, మనకు కూడా అప్పులు కూడా ఒక చిట్టా, మనం చేసిన తప్పులు కూడా ఒక చిట్టా లాంటిదే అండి. మనం కూడా దేవుడి దృష్టికి ప్రతిరోజు ఎన్నో తప్పులు చేస్తాము, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు చేస్తాము, అయినా మనల్ని ఆయన క్షమిస్తున్నాడు. సో ఇక్కడ ఆ దాసుని ఎలాగైతే క్షమించాడో
మనము కూడా దేవుడి చేత ప్రతి క్షణము కూడా క్షమించబడుతున్నాము. అలాంటప్పుడు మనము కూడా మన రిలేషన్స్ లో కూడా అందరినీ క్షమించేయమని దేవుడు చెప్తున్నాడు. సో మీకు ఇప్పుడు ఎవరి మీదైతే కోపం ఉందో, ఎవరి మీదైతే ద్వేషం ఉందో, ఎవరి మీదైతే పగ ఉందో, ఎవరి మీదైతే ప్రతీకారం ఉందో క్షమించేసేయండి. ఎందుకంటే దేవుడు మనము చేసిన తప్పులు, మనము చేసిన పొరపాట్లు, మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలను ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే 77 మార్లు క్షమించేశాడు. 77 మార్లు క్షమించేశాడు. సో మనము కూడా క్షమించేద్దాము. సో ఇక్కడ దాసుడు ఏంటిది వేడుకుంటున్నాడు, నేను అప్పు కట్టలేనని. సో మనం కూడా మన దేవుణ్ణి వేడుకుందాము, క్షమించేసే ప్రభువా, మేము కూడా అందరినీ క్షమించేస్తున్నాము. చూడండి, ఆశీర్వాదానికి ఆపే శక్తి క్షమించలేని గుణానికి ఉంటుందండి. నువ్వు ఒక్కసారి క్షమించేసాయి, యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్. నేను కూడా క్షమించడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను కూడా బ్లెస్ అవుతున్నాను. సో అన్ని రకాలుగా ఆశీర్వదించబడుతున్నాను. సో అందుకే క్షమించే గుణము చాలా ఇంపార్టెంట్. ఎవరి మీద కోపము, ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద పగ పెట్టుకుంటే అది మనకే మోసము, మనకే అన్యాయం జరుగుతుంది. సో చూద్దాము. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి అయితే క్షమించబడ్డాడు. అతను డబ్బులు లేవు, నేను నా భార్య పిల్లని అమ్ముకోలేను, నా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టంలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు క్షమించేశాడు ఆ యజమాని. అయితే ఈ దాసుడు ఏం చేశాడంటే క్షమించబడిన తర్వాత బయటికి వెళ్ళి తనకు 100 దినారములు అచ్చి ఉన్న, అంటే 100 రూపాయలు. ఇతను ఒక యజమానుడికి ఎంత అప్పు ఉండేవాడండి? 10,000 రూపాయల అప్పు ఉండేవాడు. కానీ ఇతనికి ఇంకొకడు ఎన్ని రూపాయలు అప్పు ఉన్నాడట? 100 రూపాయల అప్పు ఉన్నాడట ఇతనికి. అయితే అతను బయటికి వెళ్ళి తనకు 100 దినారములు అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకరిని చూచి వాడిని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. చూసారా అండి, వాడిని గొంతు పట్టుకున్నాడట. గొంతు పట్టుకొని, నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదా, ఆ 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడే ఇవ్వు, అచ్చి ఉన్నవాడిని చెల్లింపు ఇప్పుడే నాకు అని అంటున్నాడు. కానీ ఇతను 10,000 రూపాయలు అప్పు ఉన్నప్పుడేమో క్షమాపణ పొందుకొని వచ్చాడు. కానీ ఇతనికి ఒకడు 100 రూపాయలు అప్పు ఉన్నప్పుడేమో క్షమించలేకపోతున్నాడు. చూసారా అండి, అందుకే మనము ఎన్నో తప్పులు చేస్తుంటాం, కానీ మనము క్షమించుకుంటాము, మనం ఇతరులను క్షమించమని అడుగుతాము. కానీ ఇతరులు మన పట్ల ఏమైనా తప్పులు చేస్తే మనం క్షమించలేకపోతున్నాము. అదే ఇక్కడ వాక్యం యొక్క భావ్యము. సో అచ్చి ఉన్నదని చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించేదనని వాడిని వేడుకొనెను. కానీ సో ఆయనకి ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి నాకు వచ్చింది. సో ఆయన మీద యజమానుడు జాలి పడమని చెప్పాడు, యజమానుడు జాలి పడ్డాడు. కానీ ఈయన పట్ల యజమానుడు జాలి పడలేక, ఈయన పట్ల, తన దాసుడి పట్ల, తనకు అప్పున్న వాడి పట్ల జాలి చూపించలేకపోతున్నాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు 100 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించుతానని వాడిని వేడుకొనను. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించెను. చూసారా అని బంధించి వేశాడట. అప్పు ఇవ్వాలని చెరసాలలో బంది వేశాడట. చూసారట, ఫర్గివ్ అండ్ ఫర్గివ్. సో దేవుడు మనల్ని ఆల్రెడీ క్షమించేశాడు, మన యజమానుడు ఆల్రెడీ మనల్ని క్షమించేశాడు. అందుకే మనము కూడా మనం ఇతరులను క్షమించాలి. ఇక్కడ ఈ దాసుడు 10,000 రూపాయల అప్పున్నప్పుడు క్షమించబడ్డాడు, కానీ ఇతనికి 100 రూపాయల అప్పున్నప్పుడు క్షమించలేకపోతున్నాడు. అందుకే అండి, మనము కూడా ఇతరుల పట్ల 10,000 తప్పులు చేసి ఉండొచ్చు, క్షమించబడ్డాము, కానీ మన పట్ల ఎవరైనా ఒక్క తప్పు చేస్తే క్షమించలేకపోతున్నాము. ఇదంతా కూడా మనందరిలో ఉన్న వీక్నెస్ ఇది. సో అందుకే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాము. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, సో తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి బాధపడ్డారట. వచ్చి జరిగినంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. చూసారా, వెళ్ళి తన యొక్క యజమానుడికి చెప్పుకున్నాడు, అయ్యా ఇగో ఇన్ని దాసుడు 10,000 దినారములు అప్పుగా ఉన్నప్పుడు, 10,000 రూపాయలు అప్పుగా ఉన్నప్పుడు మీరు క్షమించి వదిలేశారే, కానీ అతనికి 100 రూపాయల అప్పు ఒకతను ఉన్నాడు, కానీ క్షమించలేడు, కొట్టాడు, తిట్టాడు, తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. నువ్వైతే క్షమించేశావు, కానీ వాడైతే క్షమించలేకపోతున్నాడు. సో అర్థమవుతుందా అండి, దేవుడైతే మనల్ని క్షమించేశాడు, కానీ మనము ఇతరులను క్షమించలేకపోతున్నాం. మనందరిలో ఉన్న వీక్నెస్ ఇదే. దేవుడు మన అన్నను క్షమించేశాడు, తమ్ముడిని క్షమించేశాడు, భార్యను, భర్తను, పిల్లల్ని క్షమించేశాడు, మన అక్క చెల్లెల్ని క్షమించేశాడు, మన అన్నదమ్ములను క్షమించేశాడు. కానీ మనమే మన అన్నను క్షమించలేకపోతున్నాం, తమ్ముడిని క్షమించలేకపోతున్నాం, భార్య పిల్లల్ని క్షమించలేకపోతున్నాము, అత్తను కోడల్ని క్షమించలేకపోతున్నాము అని ఈ వాక్యం యొక్క భాగం. సో దేవుడు మనల్ని కూడా క్షమించేశాడు, కానీ మనమే క్షమించలేకపోతున్నాము. సో దేవుడు ఓర్చుకున్నాడు, మన పట్ల మనం చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు అన్ని ఓర్చుకున్నాడు, కానీ మనమే ఓర్చుకోలేకపోతున్నాము. సో కాబట్టి దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ అస్. సో రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్.
సో తమ యజమానుని వివరంగా తెలిపేది. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితివి. నువ్వెన్నో అప్పులు చేశావు, నువ్వు నన్ను వేడుకున్నావు, నేను క్షమించమన్నావు, అప్పు తీసేయమన్నావు, తీసేశాను, నిన్ను క్షమించేశాను. అంతే కదండి. మనల్ని మనల్ని మన దేవుడు క్షమించేసినప్పుడు మనం ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నాము? అక్కడే ఉంది మర్మం అంతా కూడా. సో అందుకే నువ్వు ఆశీర్వదించబడాలంటే క్షమించబడాలి. నువ్వు క్షమించిన తర్వాత 10 మందిని క్షమించేసేయాలి. అది దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని అక్కడ దాచిపెట్టాడు. సో పగ తీర్చుకునే వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీకు అప్పు ఇచ్చినప్పుడు నువ్వు చెల్లించలేకపోతే నేను నిన్ను క్షమించేశాను కదా. సో నువ్వు చేసిన తప్పులను నేను క్షమించాను కదా. మరి నీ పట్ల వాడు చేసిన అప్పుని, నీ పట్ల వాడు చేసిన తప్పుని నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు అని అంటూ, నువ్వు వేడికంటి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడుదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. చూసారా అండి? నేను నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు కూడా క్షమించాల్సిందే. నేను నిన్ను మన్నించిన ప్రకారము నువ్వు కూడా మన్నించాల్సిందే. నువ్వు నా పట్ల కూడా ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు చేశావు, ఎన్నో తప్పులు చేశావు. నువ్వు కూడా, వాళ్ళు కూడా నీ పట్ల ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు చేసినప్పుడు నేను నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు కూడా వాళ్ళను క్షమిస్తే అయిపోతుంది కదా అని అంటున్నాడు. చూసారా అండి? ఇది మనం ఏం చేస్తాము? క్షమించకుండా వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంటా అంటాం. ఇగో మా అక్క ఇలా అంది, మా చెల్లి ఇలా అంది, మా అన్న ఇలా అన్నాడు, మా తమ్ముడు ఇలా అన్నాడు, మా అమ్మ ఇలా అంది, మా నాన్న ఇలా అంది, మా అత్తగారు ఇలా అంది, మా కోడలు ఇలా అంది, మా బావమరిది ఇలా అన్నాడు, మా అత్తగారు, మా యొక్క తోడి కోడలు ఇలా అన్నారు, సో మా ఆఫీస్ కొలిక్ ఇలా అన్నాడు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళ ఇలా అన్నారు. మనం ఏం చేస్తాం? కోపాన్ని, పగను, ద్వేషాన్ని పెట్టుకొని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ స్ప్రెడ్ చేస్తాం. మనకు అలా స్ప్రెడ్ చేయకపోతే ఆ రోజు అన్నం తిన్నా అరగదు. స్ప్రెడ్ చేయకపోతే మనకు ఆ రోజు నిద్ర పట్టదు. స్ప్రెడ్ చేయకపోతే లోపలంతా బరువు అవుతుంది, భారం అవుతుంది. అలా స్ప్రెడ్ చేయకపోతే మనకు ఒకటే వాంతికి వచ్చినట్టు అవుతుంది, సుఖంగా ఉండలేము. ఒకరి గురించి మనం 10 మందికి చెడుగా చెప్పినామంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది అక్కడే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. అక్కడే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. నీ మనసు తృప్తిగా ఉండొచ్చు 10 మంది గురించి చెప్తే, కానీ నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. టుక్ దట్ సఫరింగ్, ఆ సఫరింగ్ ని తీసుకో, ఆ సఫరింగ్ తీసుకో. అల్ల నుంచే దేవుడు అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తాడు. దేవుడు చెప్పాడండి, నాకు నువ్వు ఆ సఫరింగ్ తీసుకోవాల్సిందే. వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారా? అయితే టుక్ దట్ సఫరింగ్, ఆ సఫరింగ్ తీసుకో. ఆ సఫరింగ్ లో నుంచే నేను మహిమను తీసుకొస్తాను. ఆ సఫరింగ్ లో నుంచి నేను వరాలను, ఫలాలను, ఆశీర్వాదాన్ని తీసుకొస్తాను అంటాడు. యోసేపును ఒక్కసారి చూసుకో అన్నాడు. యోసేపుని అన్నదమ్ములు కొట్టారు, తిట్టారు, విమర్శించారు, వెళ్ళాడు, ఐగుప్త దేశంలో అమ్మబడ్డాడు, బానిసగా ఉన్నాడు. మళ్ళీ తర్వాత అక్కడ ఒక స్త్రీ పాపం చేయమన్నాడు కానీ చేయలేదు. మళ్ళీ జైల్లోకి వెళ్ళాడు, ఆడ కూడా సఫరింగ్ తీసుకున్నాడు. దాని తర్వాత ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యోసేపు ఆశీర్వదించబడ్డాడండి. ఆ కాలంలో ప్రపంచానికే ఆహారం పెట్టేంత స్థాయికి ఆశీర్వదించబడ్డాడు. గాడ్ టోల్డ్ మీ దట్, నాకు ఇలా సఫరింగ్ తీసుకోవాలి నువ్వు, ఇది నీ ఆశీర్వాదానికి ఇదే ప్రాసెస్. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రాసెస్ ఏంటి తెలుసా అండి? అవమానాలను వాడుకుంటాడు, అవమానిస్తాడు. నిన్ను ఆశీర్వదించే ముందు నిందలు వేపిస్తాడు. నిన్ను ఆశీర్వదించే ముందు నీ కష్ట కష్టాలు నిన్ను రుద్దుతాడు, నిన్ను బలహీనపరుస్తాడు. నిన్ను ఆశీర్వదించే ముందు నీకు చుట్టూ అంతా కూడా వ్యతిరేకతను తీసుకొస్తాడు నిన్ను ఆశీర్వదించే ముందు. సో టేక్ దట్ సఫరింగ్ అంటే ఇది ప్రాసెస్, దేవుడు ఫాలో అయ్యే ప్రాసెస్. ఇప్పుడు చెరుకు రసం తీయాలంటే ఎలాగైతే ఆ క్రష్ మెషిన్ లోకి వెళ్తుందో, వెళ్ళిన తర్వాత ఆ జ్యూస్ ఎలాగైతే వస్తుందో, మనల్ని ఆశీర్వదించే ముందు కూడా దేవుడు క్రష్ చేస్తాడు. గుర్తు పెట్టుకోండి, అంతా విరగొడతాడు, నలగొడతాడు, చితగొడతాడు, రుద్దుతాడు, ఎండబెడతాడు, ఆరబెడతాడు. అన్ని చేసిన తర్వాత ఆయన ఆశీర్వాదాన్ని రుచి చూపిస్తాడండి. అలా ఉంటది. ఇది నా ప్రాసెస్ అని చెప్పాడు. ఇఫ్ యు లైక్ యూ కెన్ ఫాలో. సో దేవుడు కూడా ఏమంటాడు? నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇలా చెయ్యి, లేదంటే నువ్వు తిడతా అంటే తిట్టుకో, నీ ఇష్టం, దట్స్ అప్ టు యూ. నువ్వు క్షమిస్తా అంటే క్షమించేసే, అప్ టు యూ. క్షమిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, తిరిగి తిడితే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. సో అర్థమవుతుందండి? సో ఇలా గేమ్, ఇది ఒక గేమ్ లాగా దేవుడు మనల్ని పెట్టి అన్నాడు, అవ్వాకి ఆదాంకి ఒక పండు పెట్టి తింటాడా తినడా పరీక్షించాడు. తింటాడా తింటేనేమో బ్రతుకుతాడు, సారీ తింటేనేమో చచ్చిపోతాడు, తినకపోతే బ్రతుకుతాడు. చూశాడు, తినేశాడు. వాళ్ళకేమైంది? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు.
సో అలా ఉంటుంది. నీ చుట్టూ కూడా వ్యతిరేకంగా ఇలాగా చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నిన్ను క్షమించేశాను, నువ్వు కూడా క్షమించేసేయి. నేను నీ పట్ల హానెస్ట్ గా ఉన్నాను, నువ్వు కూడా అందరి పట్ల హానెస్ట్ గా ఉండు. నేను నీ పట్ల జెన్యున్ గా ఉన్నాను, నువ్వు కూడా అందరి పట్ల జెన్యున్ గా ఉండు అంటున్నాడు. సో నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. చూసారా అండి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ చేసినా దేవుడికి విరోధంగా తప్పు చేసినట్టే అండి. ఇప్పుడు ఒకరు మనల్ని మోసం చేశారు అనుకోండి, మనం తిరిగి వాళ్ళని మోసం చేసామంటే మనం వాళ్ళను మోసం చేయట్లేదు, మన మీద మన నమ్మకం పెట్టుకున్న మన దేవుణ్ణి మోసం చేసినట్టు. నేను చాలా మందిని చూశాను, నా భర్త ఇతరులతో తిరుగుతున్నాడు, సో అయితే నేను కూడా తిరుగుతాను అని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. సో అప్పుడు ఏమవుతున్నట్టు, దేవుడి దృష్టికి ఆ భర్తను ఆమె మోసం చేయట్లేదు, దేవుణ్ణి మోసం చేస్తున్నట్టు ఫస్ట్. అందుకే మనం ఏది చేసినా ఫస్ట్ మనం దేవుణ్ణి మోసం చేసినట్టు అండి. నీ తల్లిని దూషించిన, నీ తండ్రిని విమర్శించిన, నీ అక్క చెల్లెల్ని విమర్శించిన నువ్వు వాళ్ళని విమర్శించట్లేదు, వాళ్ళకంటే ముందు దేవుణ్ణి విమర్శిస్తున్నావు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నీ భార్య గురించి స్ప్రెడ్ చేస్తున్నావా, అయితే నీ భార్య గురించి నువ్వు చెప్పట్లేదు, నీ దేవుడి గురించి చెప్తున్నట్టు. సో నీ దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్టు. అర్థమవుతుందా అండి? సో వాట్ ఎవర్ వి డూ యాక్షన్స్, సో దట్ యాక్షన్స్ బిలాంగ్స్ టు గాడ్. సో ఆ యాక్షన్స్ అన్ని దేవుడికి చెందుతాయండి. ఆ యాక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు దేవుడు మన అందరి మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు. సో మనం ఒకరికి చెడు చేసామనుకో, ఆ నమ్మకము ఎవరిది తీసేసినట్టు, దేవుడిది తీసేసినట్టు. సో వాళ్ళది వీళ్ళది కాదు. అందుకే ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ గాడ్. ఈ పని చేస్తే నా దేవుడికి నచ్చుతుందా, ఇలా మాట్లాడితే నా దేవుడికి నచ్చుతుందా, ఇలా చేస్తే నాకు దేవుడు నచ్చుతుందా, నన్ను ఒకడు విమర్శించాడు మళ్ళీ నేను తిరిగి విమర్శిస్తే దేవుడు సంతోషిస్తాడా, బాధపడతాడా? ఒకరు నాకు అన్యాయం చేశారు, మళ్ళీ తిరిగి నేను అన్యాయం చేస్తే నేను దేవుడు బాధపడతాడా, సంతోషించాడు, బాధపడతాడు. ఎందుకంటే నువ్వు అన్యాస్తుడు అయిపోయావే, వాడి వల్ల నువ్వు అన్యాస్తుడు అయిపోయావు, వాడి వల్ల నువ్వు మోసగాడిగా అయిపోయావు. అర్థమవుతుందా అండి? సో రివర్స్ గేమ్ ఆడొద్దు, ఎప్పుడు కూడా రివర్స్ గేమ్ ఆడొద్దు. సో ఉంటారు మన చుట్టూ ప్రజలందరూ కూడా నెగిటివ్ మైండ్ సెట్ పీపులే, 2 నాలుకల పాములే. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా 2 నాలుకల పాములే, విషపూరితమైన మాటలే. వాటికి మనం బలి కాకుండా కాపాడుకోవాలి. అంటే చెవిలి ఉండి లేనట్టుగా, నేను దేవుని నమ్ముకున్నాక నేర్చుకున్న సూత్రము, చెవిలి ఉండి లేనట్టుగా, కళ్ళు ఉండి లేనట్టుగా, నోరు ఉండి లేనట్టుగా. అంటే నోరుంది కానీ మాట్లాడము, చెవులుంటాయి వింటాము కానీ విననట్టుగా, కళ్ళుంటాయి చూస్తాము చూడనట్టుగా వెళ్ళిపోవడమే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం అని ఒకటి గొప్ప మర్మాన్ని తెలుసుకున్నాను ఈ దేవుని. ఇవన్నీ తీసుకొచ్చాడండి నాకు, ఇలా దేవుడు పరీక్షించాడు, చాలా పరీక్షలు పెట్టాడు ఇలాంటి విషయాలలో. అందుకే నేను నిన్ను కరుణించిన ప్రకారము, అవును మనందరం కూడా దేవుడి దృష్టికి ఎన్నో తప్పులు చేశాము, ఆయన మనల్ని కరుణించాడు, మనము కూడా నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేది కదా అని వానితో చెప్పాను. సో చూసారా, ఇలా ఉంటుంది హానెస్ట్ రిలేషన్షిప్, ఇగో ఇలా చేయాలి అని దేవుడు మనందరికి కూడా టీచ్ చేస్తున్నాడు. కరుణింపవలసి ఉండేది కదా, అంటే నువ్వు కూడా క్షమించాల్సిందే కదా, నువ్వెందుకు స్ప్రెడ్ చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తావో యూఆర్ నాట్ ఏ జెన్యున్ రిలేటివ్, యూఆర్ నాట్ ఏ జెన్యున్ రిలేషన్. వాళ్ళు స్ప్రెడ్ చేస్తే చేసుకొని, సో దేవుడు చూసుకుంటాడు. సో కరుణింప ఉండవలసింది కదా అని వానితో చెప్పాను. ఈ రోజు దేవుడు మన అందరితో అంటున్నాడు, నువ్వు కూడా క్షమించాల్సిందే కదా, నువ్వు కూడా మన్నించాల్సిందే కదా, ఎందుకు ఆ పగ, ఎందుకు ఆ కోపము, ఎందుకు ఆ ద్వేషము పెట్టుకుంటున్నావని దేవుడు అంటున్నాడు. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. మనసులో ఆ సమాధానాన్ని తెచ్చుకోండి, ఆ సాక్ష్యాన్ని తెచ్చుకోండి. మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలండి. మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఇది మన ఆత్మీయతను కాపాడుకునే విధానము. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానికి అప్పగించెను. చూసారా అండి, ఇతను క్షమించేశాడు కానీ ఇతరులను క్షమించలేకపోయాడు. అయితే యజమానుడికి కోపం వచ్చి, నువ్వు నాకు $10,000 చెల్లించాలి కదా, $10,000 చెల్లించాలి కదా, అయితే అని ఇతన్ని బాధ పెడుతున్నాడు. చూసారా అండి, అతను క్షమించి ఉంటే అయిపోయేది, కానీ క్షమించలేకపోవడం వల్ల ఈయన ఏమయ్యాడు, ఆశీర్వాదము ఆగిపోయింది. ఇప్పుడు అర్థమవుతుందా? అందుచేత వాని యజమానుడు కోపపడి నాకు వచ్చి ఉన్న అంతయు చెల్లించు వరకు, అంటే $10,000 నువ్వు ఇవ్వకున్నా పర్లేదని ఆశీర్వదించి పంపించేశాడు. ఇప్పుడు నాకు ఆ $10,000 తే అంటున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఆగినట్ట, పోయినట్ట, ఆగినట్టు. సో ఇలా డీల్ అవుతుంది భూలోకము. సో ఇలా నష్టపోతుంది భూలోకంలో మనుషులందరూ కూడా ఆపరేట్ చేయక, సరిగా ఎమోషన్స్ ని ఆపరేట్ చేయక, ఫీలింగ్స్ ని ఆపరేట్ చేయక, రిలేషన్స్ ని సరిగా ఆపరేట్ చేయక,
సో ఇలా నష్టపోతున్నారు. ఇప్పుడు ఆయన నష్టపోయాడా లేదా? ఎస్, నష్టపోయాడు. అందుకే నువ్వు క్షమించేసేయాలి, అప్పుడే నువ్వు ఆశీర్వాదం. సో ఇప్పుడు ఈయన క్షమించలేకపోయాడు, ఏమైంది? ఆశీర్వాదాన్ని ఆపుకుంటున్నాడు, శాపంలోకి వెళ్తున్నాడు. మళ్ళీ నాకు ఇవ్వాల్సిన 10,000 రూపాయలు 10,000 ఇచ్చేసేయ్ అంటున్నాడు ఆ యజమానుడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి నీ ఆశీర్వాదం ఎక్కడ ఆగుతుందో? సో క్షమించలేకపోవడం వల్ల ఆశీర్వాదం ఆగిపోతుంది. ఏ రిలేటివ్ నైనా, ఏ రిలేషన్ అయినా క్షమించేసాయి. ఎన్నిసార్లు? 77 మటుకు క్షమించేంత ఓపిక నీలో ఉండాలి. 77 సార్లు క్షమించేంత ఆ సహనం నీలో ఉండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి, మన లోపల ఉండాలి. ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు ఆశీర్వాదాన్ని తీస్తాడు. చూసారండి, ఈయన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు క్షమించలేకపోవడం వల్ల. ఆనెస్ట్ గా ఉండాలి. తన యజమానుడు తన పట్ల ఆనెస్ట్ గా ఉన్నాడు, కానీ తను తన కింది వాళ్ళ పట్ల ఆనెస్ట్ గా ఉండలేకపోయాడు, జెన్యున్ గా ఉండలేకపోయాడు, మెర్సిఫుల్ గా ఉండలేకపోయాడు. కనుక చెల్లించు వరకు బాధపరచు వారికి వానికి అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చూసారండి, ఇప్పుడు నువ్వు క్షమించడం పగ తీర్చుకున్నట్ట కాదా? నువ్వు క్షమించకపోవడము నీ మీద నువ్వు పగ తీర్చుకుంటున్నట్టు, క్షమించేవంటే వాళ్ళ మీద పగ తీర్చుకున్నట్టు. అందుకే మీలో ప్రతివాడును, నువ్వు ఏ రిలేషన్ అయినా గుర్తు పెట్టుకోండి, హృదయపూర్వకంగా క్షమింపయండి. హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. సో మన దేవుడు కూడా అలాగే చేస్తాడు. సో నువ్వు హృదయపూర్వకంగా క్షమిస్తావా, దేవుడు కూడా నిన్ను హృదయపూర్వకంగా క్షమించేస్తాడు. నువ్వు హృదయపూర్వకంగా మన్నించేస్తావా, దేవుడు కూడా నిన్ను హృదయపూర్వకంగా మన్నించేస్తాడు. అందుకే క్షమించేసాయి. నీ అక్కను, నీ చెల్లెని, మీ అన్నను, మీ సహోదరుని, నీ బంధువులను, స్నేహితులను అందరినీ క్షమించేసాయి. ఫర్గివ్. నీ ఆశీర్వాదమే ఆగిపోతుంది, నువ్వే ఆశీర్వదించబడలేవు, నీకే శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి సో 77 మార్లు క్షమించేంత ఓపిక మనకు రావాలని ప్రార్థించుకుందాం. రాదండి, అంత ఈజీ కాదు. అంటే అన్ని సార్లు మోసపోకు కూడా, నువ్వు కూడా 77 సార్లు మోసపోయేంత ఏంటిది అజ్ఞానంతో ఉండకు. సో మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించేసేయాలి. సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఫర్గివ్ పీపుల్, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ప్లానెట్. ఈ యొక్క భూలోకంలో క్షమించే హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అట ఆన్ ద ఎర్త్. ఎందుకంటే బ్లెస్సింగ్ అక్కడి నుంచే మొదలవుతుంది, బ్లెస్సింగ్స్ అక్కడి నుంచే మొదలవుతాయి. ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్ ఆపుకున్నాడా లేదా? క్షమించలేకపోవడం వల్ల ఆపేసుకున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏనగా, తన సహోదరు మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును. చూసారండి, నువ్వు కోపడుతున్నావు, నువ్వు నీ సహోదరుడి గురించి. సహోదరుడు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మన భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు సహోదరుడే. నీ ఆఫీస్ కొలీగ్ కూడా నీ సహోదరుడే, నీ యొక్క ఇరుగువాడు పొరుగువాడు కూడా నీ సహోదరుడే, లేకపోతే నీ సొంత రక్త సంబంధి కూడా నీ సహోదరుడే. వాళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మనకు సహోదరులు. నువ్వు ఎవరి గురించి విరోధంగా, ఒక అన్యుడి గురించి విరోధంగా మాట్లాడినా దేవుడు నిన్ను ఒప్పించినట్టే. గుర్తుపెట్టుకోండి, మనం ఒక అన్యుడి గురించి చెడుగా మాట్లాడాం అనుకోండి, అది దేవుడు మన క్రైస్తవులకే దేవుడా? అన్యుడు కూడా దేవుడు కాదా? అన్యుడు కూడా దేవుడు ఆయన్నే. కాబట్టి నువ్వు దేవుడికి విరోధంగా మాట్లాడినట్టు. సో అందుకే నీ పని మనిషి గురించి, అయ్యో పని మనిషి కదా, తక్కువగా ఉంది కదా నువ్వు అనుకోకు. ఆ పని మనిషి గురించి మాట్లాడినా కూడా ఆ దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. సో ఇట్లా పెట్టి దేవుడు పరీక్షిస్తాడు. ఈవెన్ నాకైతే పని మనిషి నుంచి కూడా పరీక్షలు వచ్చాయి. సో ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది. సో ఎవరితోటైనా కూడా, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్, అది పని మనిషా, వంట మనిషా, లేకపోతే తల్లియా తండ్రియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్స్, యూ షుడ్ సేవ్ యువర్ సోల్. నీ ఆత్మను నువ్వు రక్షించుకో, నీ ఆత్మీయతను నువ్వు రక్షించుకో. ఎందుకంటే మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని కూడా పెట్టి దేవుడు పరీక్షిస్తాడు, మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళని కూడా పెట్టి దేవుడు పరీక్షిస్తాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరు మీద కోపవాడు ప్రతివాడు విమర్శనకు లోనగును. సో మనము ఆ విమర్శనకు లోనవుతున్నాం. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలో లోనగును. చూసారా అండి, ఒక పరలోకానికి వెళ్లే వ్యక్తి పరలోకానికి తీసుకెళ్తాడో లేడో తెలియని, కానీ ఒక నరకానికి వెళ్లే వ్యక్తి 10 మందిని నరకానికి తీసుకెళ్లడానికి ఖాయంగా సిద్ధముగా ఉంటాడు. కాబట్టి నీ ఎవరిని చూసి వ్యర్థుడా అనకు, ఎవరిని చూసి విమర్శించకు, ఎవరిని చూసి ద్రోహి అనకు, ఎవరిని చూసి నువ్వు అన్యాయస్తుడా నాకు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు తప్పు చేయకు, నోరుతో నువ్వు తప్పు చేయకు. సో ఇలా కాపాడుకోవడం చాలా కష్టం అండి ఆత్మీయత. ఎందుకు కష్టమే, కానీ మనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేని పని ఇవన్నీ. ఒకవేళ చిన్నప్పటి నుంచి ఇలా డీల్ చేస్తే బాగుండు అని ఎవరైనా చెప్పి ఉంటే మనము హ్యాబిచువేట్ అయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు సడన్ గా మన
మన ఎమోషన్స్ ని మార్చుకోవాలి, మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, మన ఈగోని కప్పి పెట్టుకోవాలి అంటే సో ప్రాబ్లం అవుతుంటది. కాబట్టి ఇలా డీల్ చేయాలని చెప్తున్నాడు. అందుకే నీ సహోదరుని మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శనకు లోగా ఉన్నావు. వాడు నీకు అన్యాయం చేశాడు, నువ్వు తిరిగి అన్యాయం చేస్తే నువ్వే నరకానికి వెళ్తావు. వాడు పోయడం ఖాయం. మోసం చేసేవాడు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వాడు వెళ్ళేటప్పుడు నీ చేత మోసం చేయించుకుంటాడు. అయితే అప్పుడు నువ్వు కూడా ఏమవుతావు, మోసగాడిలాగా తయారవుతావు. అప్పుడు వాడు నరకం, వాడితో పాటు నువ్వు నరకం. వద్దు, వాడు నరకానికి వెళ్తే వెళ్ళనివ్వండి. నేను పరలోకానికి వెళ్ళాలి అంటే నేను ఎవరిని మోసం చేయొద్దు, నేను జెన్యున్ గా ఉండాలి, నేను హానెస్ట్ గా ఉండాలి, నేను ట్రూ రిలేషన్స్ లో ఉండాలి, నేను ఎవరిని మోసం చేయొద్దు. వాళ్ళు నరకానికి పోతే పోని, కానీ నేను మాత్రం నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తానని నీ ఆత్మను, నీ ఆత్మీయతను, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకొని పరలోకానికి వెళ్ళు. ఇవన్నీ జయించాలి అంతే అండి. ఇవన్నీ మనం జయించాలి అంతే. ఈ కోపాన్ని జయించాలి, ఈ క్షమించే గుణాన్ని జయించాలి, ఈ యొక్క ప్రేమను జయించాలి. ఇవన్నీ జయించే మనం పరలోకానికి వెళ్ళాలి. అందుకే దేవుడు పెట్టాడు ఈ పరీక్షలు పెట్టి మనల్ని జయించి పరలోకానికి రా అంటాడు. సో ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోగా ఉన్నావు. సో వాడు ద్రోహం చేశాడు, మళ్ళీ నువ్వు ద్రోహం చేయకు. అది హానెస్ట్ రిలేషన్ ఉండదు. ఇప్పుడు అర్థమవుతుందండి రిలేషన్స్ ఎంత ఇంపార్టెంటో. మనం తెలియక తిట్టుకుంటున్నాము, తెలియక విమర్శించుకుంటున్నాము, తెలియక దూషించుకుంటున్నాము, తెలియక మనం ఒకరికొకరు తన్నుకుంటున్నాము, కొట్లాడుకుంటున్నాము. ఈరోజు మనకి మర్మం తెలిసింది కదా. క్షమించేసేయండి, అందరినీ క్షమించేసేయండి, ఆశీర్వదించబడండి. సో కావున నీవు బలిపీఠము నొద్ద అర్పమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, ఒకవేళ నువ్వు చర్చికి వెళ్ళావు, అక్కడ నువ్వు ఒక అర్పణ చేస్తున్నావు, ఒక గొర్రెనో ఒక మేకనో ఒక పశువునో అర్పిస్తున్నావు, లేకపోతే ఒక 100 కోట్ల ఆఫరింగ్ ఇస్తున్నావు దేవుడికి చర్చికి వెళ్ళాక, అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది, నీ సహోదరుని మీద కోపం ఉంది, నీకు కోపంతో అర్పిస్తున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి, అయితే నువ్వు ఆఫరింగ్ ఇవ్వకు, ఆ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. నువ్వు చర్చకు కూడా రాకు, నువ్వు ఆఫరింగ్ కూడా ఎక్కువ, నువ్వు ఎవరితోటి కోపం ఉందో వాడితో సమాధాన పడు, ఎవరితోటైతే ద్వేషం ఉందో వాళ్ళతో నువ్వు శాంతితో సమాధానంతో ఉండు. సో నువ్వు వాళ్ళను క్షమించేసేయి, వాడితో సమాధాన పడిరా, తర్వాత నువ్వు చర్చకు రా అంటున్నాడు. చూసారా, నువ్వు చర్చకు కూడా రాకు, నువ్వు అర్పణ కూడా చేయకు, ఆ మేకను బలించకు, ఆ కోడిని బలించకు, ఆ పశుని బలించకు, లేకపోతే 100 కోట్ల రూపాయల ఆఫరింగ్ కూడా నువ్వు ఇయ్యకు. ఫస్ట్ వెళ్ళి నీ సహోదరుడితో, నీ సహోదరునితో సమాధాన పడు, నీ బంధువులతో, నీ చుట్టాలతో సమాధాన పడు. సో అలా సమాధాన పడిన తర్వాత అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు, యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే అలా మనం కోపంతో, ద్వేషంతో, పగతో ఉండి మనం ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు రాదండి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు జవాబు రాదు. అందుకే దేవుడు నువ్వు అదే వదిలేసేయి, ఫస్ట్ నువ్వు చర్చకు కూడా రాకు, నువ్వు అర్పణ కూడా చేయకు, నువ్వు వెళ్ళి క్షమించేసిరా, అప్పుడు తర్వాత వచ్చేసి నువ్వు అర్పణను అర్పింపు అంటున్నాడు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడు. సో నువ్వు సమాధాన పడు. నీకు ఎవరైనా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాడా, నీకు ఎవరైనా ఆపోజిట్ ఉన్నాడా, క్షమించి వదిలేసాయి. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకండి, ఎవరితో కొట్లాటలు పెట్టుకోకండి. ఎందుకంటే పగతో ఎవరు ఏం చేసే వాళ్ళు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. అన్యాయంగా మనల్ని అక్రమంగా మన మీద చిత్రీకరిస్తారు. అందుకే గొడవలు పెట్టుకోవద్దు. నేను చాలా మందికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడి చాలా 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 నష్టపోయాను. సో అందుకే కంట్రోల్ చేసుకోవాలన్నీ కూడా. సో ఎన్నో అనుభవాలు ఉంటాయి మనిషి అన్నాక. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా, ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరి వార్తకు వెళ్ళకండి, ఎవరి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. మీ ఆత్మను, మీ వాక్యాన్ని, మీ ఆత్మీయతను కాపాడుకొని భూలోకంలో ఆశీర్వదించబడి పరలోకానికి మనం ఇవన్నీ జయించి వెళ్లాల్సిందే. యేసయ్య ఇవన్నీ జయించాడు, వెళ్ళాడు. మనం కూడా ఈ శోధనలు జయించాల్సిందే. 100% నీ పక్కనే ఉంటాడు నిన్ను విమర్శించేవాడు. ఆ సైతాన్ ఎక్కడో తిరగడండి, మన పక్కనే తిరుగుతాడు, మన నియర్ అండ్ డియర్లలోనే తిరుగుతుంటాడు అపవాది. సో జయించమంటాడు. సో జయించి నువ్వు పైకి రా అంటాడు, పరలోకానికి రా అంటాడు. అందుకే హానెస్ట్ రిలేషన్స్ లో చాలా ఆశీర్వాదం ఉంది. మనం ఆనెస్ట్ గా అయితే ఉందాము. సో నేనైతే అందరి పట్ల ఆనెస్ట్ గా ఉంటాను. నా పట్ల ఎవరైనా ఆనెస్ట్ గా లేకపోతే దట్స్ అప్ టు దెమ్. సో అందుకే దేవుడు గాడ్ పిక్ మీ ఫ్రమ్ మై కాంగ్రిగేషన్స్, అంటే దేవుడు నన్ను ఈ యొక్క నా వంశస్థులందరిలో నుంచి ఫస్ట్ గా నన్ను పైకి లేవనెత్తాడు. సో ఎందుకంటే ఒక పర్పస్ ఉంది.
ఇవన్నీ నేర్చుకుని చిన్నప్పటి నుంచి ఇలాగే. సో వాళ్ళంటే అనుకునేవన్నీ వదిలేసేవాడిని. అవతలవాడు గడ్డి తిన్నాడా, నేను గడ్డి తినద్దు. సో ఇది నా సూత్రం ఉండేది చిన్నప్పటి నుంచి. అవతలవాడు గాడిద అయ్యాడా, అయితే మనం గాడిద కావద్దు. అవతలవాడు గాడిద అయ్యాడని మనం గాడిద అవుతామా, అవతలవాడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తింటామా. సో అలాగే ఈ సూత్రంతో నేను చిన్నప్పటి నుంచి మెదిలాను. సో అందుకే దేవుడు మెల్లమెల్లగా వాళ్ళకంటే ఎక్కువగా హెచ్చించడం చూసాను నేను. సో మనందరం హెచ్చిస్తామండి. నీ దేవుడి యొక్క ఆశీర్వాదము ఒక అవమానం వలన, ఒక నింద వలన ఎప్పుడు ఆగిపోదు. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. నీ మీద గాడ్ బ్లెస్సింగ్ ఉంది, ఎవరు ఆపలేరు. సో నువ్వు ఆత్మీయతను కాపాడుకొని, నీ ఆత్మను కాపాడుకొని, నీ విశ్వాసాన్ని కాపాడుకొని, ఆ ప్రేమించే గుణాన్ని, క్షమించే గుణాన్ని నీ లోపల ఇన్బిల్డ్ చేసుకొని, వీటన్నిటిని జయించి భూలోకంలో ఆశీర్వదించబడి పరలోకానికి వెళ్ళాలి. సో విల్ కంటిన్యూ టుమారో. సో నజరేయుడైన యేసయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి తెలియక మేము ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు మీకు విరోధంగా చేశాము. అయినా మీరు మమ్మల్ని క్షమించారు తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని ఎలాగైతే క్షమించారో అలాగే మేము కూడా మా చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా క్షమించే కృపను దయచేయండి. కీడుకి ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, విమర్శనకు ప్రతి విమర్శన చేయకుండా, అందరి పట్ల మేము శాంతితో, అందరి పట్ల మేము సమాధానంతో ఉండగలిగే కృపను దయచేయండి. అయ్యా, ఈ విశ్వాస పోరాటంలో ఇలాంటి సఫరింగ్స్ వచ్చినప్పుడు మేము ఆ సఫరింగ్ ని తీసుకొని అందులో నుంచి మహిమ పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సఫరింగ్ లో నుంచి మాకు ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఎవరైనా తిట్టినా, విమర్శించినా మేము బాధపడకుండా, మేము గుండె ధైర్యంతో ఉండగలిగే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మా అందరి హృదయాల నుంచి ఆ బాధను, చింతను, విచారణను, ఆ సఫరింగ్ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైనా మా గురించి చెడుగా మాట్లాడినా కూడా మేము రియాక్ట్ కాకుండా, మేము ఈ 77 మార్లు క్షమించే హృదయాన్ని, 77 మార్లు క్షమించే సహనాన్ని, ఓపికను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.